2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సూర్యనారాయణకు 79,911 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనతాల రఘునాథ్కు 57,570 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనతాల రఘునాథ్పై 22,341 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కు 73,207 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణకు 65,038 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పరుచూరి భాస్కరరావుకు 12,988 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణపై 8,169 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.